నా మతి మందగించింది మాధవ. నాలోని అణువణువు కంపిస్తోంది. ఇప్పుడు నా చేతులలో శస్త్రాన్ని ఎత్తే శక్తి లేదు. నా గాంధీవం చేతి నుండి జారిపోతోంది మాధవ. నాకు కేవలం భయానక వినాశనమే కనిపిస్తోంది. కేవలం భయానక వినాశనం. ఎందుకు? ఎందువలన మాధవ? ఎందువలన? అవమాన భారం, అన్యాయం గురించి ఆలోచన, లేదా ప్రతీకార సంకల్పం, ఇలాంటి ఏ కారణము లేదు నాకిప్పుడు. ఏ కారణము లేదు మాధవ. ఇంతటి మహావిధ్వంసాన్ని నేను స్వీకరించేందుకు. వద్దు మాధవ. విధ్వంసమే నవనిర్మాణానికి కారణం పార్థ. మొక్కకున్న ఒక శాఖను ఖండిస్తే 2 శాఖలు ఉద్భవిస్తాయి. నీవు నేటి విధ్వంసానికి ఎందుకు భయపడుతున్నావు? రేపు మళ్లీ నవనిర్మాణం జరిగి తీరుతుందన్న సత్యాన్ని నీవెరుగవా? యుద్ధం చేయడమే నీ కర్తవ్యం పార్థ. శస్త్రాన్ని సంధించు.